హలో బెస్టర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వసంత చేతి వంటలు. ఈరోజు వచ్చేసి మటన్ టమాటా కర్రీ ఎలా చేయాలో ఈజీగా నేర్చేసుకోండి. ఇది మా మమ్మీ చేసిన కర్రీ అండి. మా మమ్మీ చేసిన కర్రీకి అయితే నేను పెద్ద ఫ్యాన్. సో ఒక కుక్కర్ పెట్టేసుకోండి, దాంట్లో ఆయిల్ వేసేయండి, ఆనియన్ వేయండి. అండ్ ఆనియన్ కొంచెం మంచిగా గోలాక పసుపు వేసేసుకోండి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అన్నీ చూపిస్తున్న విధంగా మంచిగా మిక్స్ చేసేసుకోండి. కొంచెం కర్రీకి ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. చూస్తున్నారు కదా ఆయిల్ అనేది ఎలా పైకి తేలుతుందో, అంటే ఆనియన్ మంచిగా గోలినట్టు. దాని తర్వాత ఆల్రెడీ మటన్ తీసుకొని నేను మంచిగా ఉప్పు పసుపు వేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ మటన్ ఇందులో వేస్తున్నాను. సో మటన్ వేసేసి ఇప్పుడు కారం వేయండి, మీకు తగినంత కారం వేసుకోండి. దాని తర్వాత కొంచెం నాన్ వెజ్కి కారం ఎక్కువనే ఉంటుందండి, ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. దాని తర్వాత సాల్ట్ కూడా వేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఉప్పు సాల్ట్ వేసాను అనమాట. ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇది మాత్రం మా ఇంట్లో మేము అందరం ఇష్టంగా తింటామండి, బాగుంటుంది. అండ్ దాని తర్వాత అది కొంచెం గోలాక ఇప్పుడు టమాటా కట్ చేసుకొని ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ టమాటా వేస్తున్నాను. మనకి ఇక్కడ టమాటా అనేది నేను ఇక్కడ మీకు ఇష్టం అండి, అంటే మటన్ క్వాంటిటీని బట్టి మీరు టమాటా తీసుకోవచ్చు. అండ్ దాని తర్వాత టమాటా కూడా వేసేసి ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మంచిగా గోల్నిచ్చేయాలి. సో ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వంటలతో, సింపుల్ వంటలతో మీ ముందుకు వచ్చేస్తుంది మా వసంత చేతి వంటలు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మంచిగా మిక్స్ చేసేసుకున్నాను అనమాట. ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మనం కుక్కర్కి విజిల్ పెట్టేసుకోవాలి. ఇది ఒక 4-5 విజిల్స్ అయితే సరిపోతుందండి, మన మటన్ని బట్టి విజిల్ పెట్టేసుకోండి. అండ్ ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తుంది మా వసంత చేతి వంటలు. సో ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఒక్కసారి ప్రెస్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మొత్తం చల్లగా అయ్యాకనే దాని ప్రెషర్ తీయాలన్నమాట. ఇక్కడ చూస్తున్నాం కదా, మేము ఒక స్పూన్తో తీస్తున్నాము. అండ్ ఇప్పుడు మళ్ళీ ఆన్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టుకొని కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర ఎప్పుడు కూడా ఫైనల్గా వేయాలి, అలా అయితేనే ఆ కొత్తిమీర ఉన్న ఫ్లేవర్ అనేది మన కర్రీకి పట్టి కర్రీ అనేది సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పైన ఆయిల్ తేలింది, ఎలా ఉందంట, సూపర్గా ఉంది. దీన్ని నేను మాత్రం ఎంచక్క అన్నంలో పెట్టేసుకొని కుమ్మేసుకుంటాను. దీన్ని మీరు చపాతీకి కూడా తినొచ్చు, ఎలా అన్నా తినొచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే మా మమ్మీ కర్రీకి పెద్ద ఫ్యాన్ అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ నేను గరం మసాలా వేసేస్తున్నాను. సో మీరు మటన్ మసాలా వేసుకోవచ్చు, ధనియాల పొడి వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను మాత్రం గరం మసాలా వేస్తున్నాను. అండ్ ఒక్కసారి మంచిగా అంతా మిక్స్ చేసేసుకోండి. మన మటన్ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ besters. So please encourage our YouTube channel. Don't forget to subscribe.